బలహీనమైనప్పుడే కదా శత్రువు కొడతాడు. ప్రార్థనలో బలహీనమైనప్పుడు, వాక్యములో బలహీనమైనప్పుడు, సహవాసములో బలహీనమైనప్పుడు, పరిశుద్ధతలో బలహీనమైనప్పుడు, నీతిలో బలహీనమైనప్పుడు, ఆసక్తిలో బలహీనమైనప్పుడు శత్రువు కొడితే మరలా నామరూపాలు లేకుండా పోతావు. ఎందుకంటే ఒకప్పుడు ఏం చేసావు? శత్రువు జోలికి వెళ్ళావు కదా, నువ్వు నా కొద్దు సృష్టికర్త కావాలని వచ్చావు కదా. ఇప్పుడు సృష్టికర్త కావాలని వచ్చిన నీవు రాను 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 ఏం చేసావంటే దేవుడే నువ్వు మరలా బలహీనమైపోయావు. అప్పుడున్న ప్రార్థన లేదు, అప్పుడున్న శక్తి లేదు, అప్పుడున్న ఆసక్తి లేదు, అప్పుడున్న అభిషేకము కోల్పోయావు. ఇలా నువ్వు భక్తిలో బలహీనమైతే దుష్టుడి దెబ్బ కొడతాడా కొట్టడా? ఇప్పుడు మనం ఒక శత్రువుని కదిలించినప్పుడు ఎనీ టైం బలంగానే ఉండాలి, ఎనీ టైం మన చేతిలో ఆయుధము ఉండాలి. లేదంటే మన చేతిలో ఆయుధము లేకుండా చూసినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు చూసి కొడితే మరలా తిరిగి కోలుకలు